దుఃఖానికి అంతటికి మూల కారణము భయమే. భయమే మృత్యువు, భయమే పాపము. నీలో అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది, అద్భుతమైనటువంటి జ్ఞానం దాగి ఉంది, అపారమైనటువంటి తేజస్సు దాగి ఉంది. సో అనంతమైనటువంటి శక్తిని, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అపారమైనటువంటి తేజస్సును వెలికి తీయండి. నీవు ఎలా ఆలోచిస్తే అలాగా తయారవుతావు. నువ్వు గొర్రెవు అనుకుంటే గొర్రెవు, సింహాన్ని అనుకుంటే సింహానివి అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి యువతకి ఉర్రూతలూగించే ఆ ఉపన్యాసాలు ఇస్తూ ఎందరెందరికో స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శకుడు మన స్వామి వివేకానందుడు. సో అలాంటి మహానీయుని, మహాత్ముని జన్మదిన వేడుకలు స్వామి వివేకానంద యోగా చున్నబట్టివాడ, సూర్యనగర్ రోడ్ నెంబర్ 4 నాగదేవత టెంపుల్ దగ్గరలో ఇలా జరుపుకోవడం చాలా చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి నేనైతే ఫోన్ చేసి ఎవరికి చెప్పలేదు, మా పాత శిష్యులకి. సో వారిని కూడా వారు పిలిచినట్టున్నది, బహుశా వారు ఫోన్ చేసినట్టున్నది, చాలామంది వచ్చారు. సో వారికి కూడా ప్రత్యేక అభివందనాలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇక నిత్యము మనం యోగా సాధన చేస్తున్నాం. సో నేను మాత్రం మీకు చెప్పాను, మీరు అందరూ సరైన సమయంలో విచ్చేసి ఈ కార్యక్రమానికి ఒక శోభను తీసుకొస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు నేను రుణపడి ఉంటాను, అందరికీ రుణపడి ఉంటాను. సో ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి ఎలగందుల రమాదేవి గారు, వారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ బెల్లంపల్లిలో, మరియు ఒక సంఘానికి జిల్లా ఉపాధ్యక్షురాలు. సో వారిని సాదరంగా మీ కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా మంచిర్యాలలో ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి మా శిష్యురాలు సంధ్య మేడం గారిని కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి. సో ఈ కార్యక్రమంలో ముందుగా స్వామీజీకి పూలమాల అలంకరణతో జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సహ మోదతే దీపరాజాయ నమోస్తుతే. Good morning everyone. My name is Sudiksha. I'm studying in 8th class. So on this occasion, let me remind you a inspirational and motivational, very powerful quotation, that is, arise, awake, and don't stop until your goal is reached. Who delivered this quotation? Yes, Swami Vivekananda delivered this quotation. This quotation has inspired a lot of people, and I also inspired a lot. So today is Swami Vivekananda's birthday. On his birthday, we celebrate as National Youth Day. He was born on 12 January 1863. His childhood name was Narendranath Datta. His father name was Vishwanath Datta and his mother name was Bhuvaneshwari Devi. Vivekananda was a normal boy in the childhood, but when he grew up, he was very clever.
He studied himself in the philosophies of Hinduism and Vedants and yoga and more. He became very popular through a speech in Chicago in 1893 with opening remarks, "My sisters and brothers of America." This blew everyone's mind. He became very popular with those words. He is disciple of Ramakrishna Parahamsa sir, and he believed that education is only key to make society better. On his honor, we celebrate National Youth Day. This great soul died on 4th July 1902, and thank you. Wonderful speech. Arise and awake, stop not till your goal is reached. ఒక స్కూల్కి వెళ్ళి లేవండి, మేల్కోండి, మీ లక్ష్యం ఛేదించే వరకు విశ్రమించకండి, నిద్రపోకండి, లేవండి అన్న గట్టిగా. అందరు లేచిర్రు. ఈ లేసుడు కాదురా ఈడియట్స్, మీ నిద్రమత్తు నుంచి లేవండి, మీ బద్ధకం నుంచి లేవండి, మీ సోమరితనం నుంచి లేవండి, మీ జీవితం అనే ఆ లక్ష్యం ఛేదించడం కొరకు లేచి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగిందన్నమాట. అట్లాగే చికాగోలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అందరూ ఫస్ట్ స్టార్ట్ చేసేవారు స్పీచ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈయనేమన్నాడు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనే ఒక ప్రేమతోటి, అనురాగంతో, ఆప్యాయతతోటి, అంటే ఆ శబ్ద తరంగాలు గాలిలో వీస్తూ హృదయాల లోపలికి వెళ్ళి వీణను మీటినట్టుగా మీటి రోమాల్లేసి కంపించి 3 నిమిషాలు 7,000 మంది ప్రతినిధులు చప్పట్లు కొట్టారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్వామి వివేకానంద అని తెలిసినందుకు ఆ చిన్నారికి ఒకసారి స్వామి వివేకానందని బ్లెస్సింగ్స్. వండర్ఫుల్. నా పేరు జె సతీష్ కుమార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా దండపల్లి మండలం వెలగనూరులో పనిచేస్తున్నాను. నేను టీచర్ అయినప్పటికి కూడా మొట్టమొదటిసారిగా నేషనల్ యూత్ డే సెలబ్రేషన్లో పాల్గొంటున్నాను. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఈ జనవరి 12th అనేది మాకు సంక్రాంతి హాలిడేస్లో రావడం వలన ఈ స్కూల్లో నిర్వహించలేకపోయాం మేము. కానీ మొత్తం మీద అంటే నా ఏజ్ ఇప్పుడు 40+, అంటే యూత్ అయిపోయిన తర్వాత నార్మల్గా మన యూత్ 45 వరకు 40 అనుకుంటున్నాం. తర్వాత పాల్గొనడం కొంచెం బాగా అనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇక్కడ పాల్గొన్నానంటే కారణము నేను యోగాకు రావడము, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారికి యోగా శిష్యునిగా కావడం అని నేను అనుకుంటున్నాను. స్వామి వివేకానంద మనకు పరిచయం చేయక్కర్లేని పేరు మన భారతదేశంలో. చాలా చిన్న వయసులో 39 సంవత్సరాల లోపే అతడు మన భారతదేశాన్ని మేల్కొల్పడం కోసము దేశాటన చేసి మన భారతదేశ యువతను మేల్కొల్పే ప్రయత్నం చేసిన ఒక గొప్ప మహనీయుడు. అతని జన్మదినం దాదాపు 164వ సంవత్సరాన్ని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. అతను ఏమంటాడంటే, కళలు అనేది సంగీతకారులది కళ కాదు, శ్రమ చేసే ఒక వ్యక్తి యొక్క చెమటలో అసలైన కళ దాగి ఉంటుందని చెప్తాడు. అంటే మన భారతదేశంలో శ్రమించే ప్రతి వ్యక్తి కూడా కళాకారుడే. అతడు మత సదస్సులో ఒక పిలుపు వాడు చప్పట్లు కొట్టారు అంటే అది మనకు చాలా సింపుల్ అనిపిస్తుంది. ఎందుకంటే అది మనకు సర్వసాధారణం. మనము ఒక మహిళ కనబడగానే మనం అమ్మ అంటాం, మనం ఒక సాటి మహిళలో సోదరిమణులుగా భావిస్తాం. మనకు అది చాలా సర్వసాధారణం. మనం యోగాను మన జీవితంలో బాగా తీసుకొని ఆరోగ్యంగా ఉంటూ మనం వేరే వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ 40 దాటి నేను యువకుని కాదని చెబుతున్నాడు. స్వామి వివేకానందుడు ఏమన్నాడంటే, నీ మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉరకలేసే ఆ హుషారితో ఉంటే ఈ ఏనుగు లాంటి శరీరాన్ని చిక్క నడిపిస్తుంది. ముసలితనం అనేది నీ శరీరానికి కానీ మనసు కాదు. కాబట్టి మనసు నీకు యవ్వనంగా ఉంటే నువ్వు కూడా యువకునివే. సో అది గ్రేట్నెస్ ఆఫ్ స్వామి వివేకానంద. అదే మాదిరిగా కష్టపడే ప్రతి వ్యక్తిలో కళ దాగి ఉంటుందని చెప్పిండు. వారు చెప్పారు, వారే వీరు చెప్పారు. సో ఈ విధంగా స్వామి వివేకానందుడు ప్రపంచానికి ఆదర్శం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలేజీ పడుతున్న స్వామి వివేకానంద విగ్రహం దగ్గర కూడా పూలమాలలు వేసి అక్కడ చాలా బర్త్డే చేసినాం. తర్వాత ప్రపంచ యోగా దినం ఉంది కదా మనకి, June 21. దాన్ని ప్రత్యేకంగా చాలాసార్లు కలెక్టర్ ముందు మేము స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రాంలు ఇచ్చినాం. ఒకసారి అయితే సింగరేణి ఆధ్వర్యంలో మన గ్రౌండ్ ఉంది, శ్రీరాంబోస్ గ్రౌండ్ లో, అక్కడ చాలా పెద్ద మొత్తం కొన్ని వేల మందితోని
సింగరింగ్ ఆధ్వర్యంలో ఈ స్వామి వివేకానంద యోగ ట్రస్ట్ ద్వారా అక్కడ చేయడం జరిగింది. అయితే స్వామి వివేకానంద ఏం కోరుకున్నాడు? మన భారతదేశం హిందుత్వం గురించి చాలా గొప్పగా ఆయన డెవలప్మెంట్ గురించి యూత్ మోటివేషన్. అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. నాకు తెలిసిన పరిమితి అవగాహనతోటి స్వామి గురించి చెప్తాను. స్వామి చికాగోలో సమావేశాల్లో సభలో మాట్లాడినప్పుడు మన హిందూ సాంప్రదాయం, మన భారతదేశ గొప్పతనం గురించి మాట్లాడుతూ, నా దేశం పేద దేశం కాదు, నా దేశం చాలా సంపదతో కూడిన దేశం, వజ్ర వైడూర్యాలు నా దేశంలో వీధిలో పోసి అంగట్లో అమ్మేవాళ్ళు అని అట్లా గొప్పగా తను మన గురించి, మన దగ్గర ఉన్న మూఢాచారాల గురించి, అవి అపోహల్ని తీసేసి మన గురించి గొప్పగా చెప్పాడు. తన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆసన, ప్రాణాయామ, ధ్యానం. ఈ మూడింటితోటి మనమేంటో తెలుసుకొని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని మన సిక్స్ సెన్స్ ఓపెన్ అవుద్ది ధ్యానం ద్వారా. అలా మనం నలుగురికి సేవ చేస్తూ, నేటి బాలలే రేపటి పౌరులు కదా, అలా పిల్లలకి మన సందేశాలు గొప్ప స్వామి గురించి చెప్తూ మనం ముందుకు సాగాలని, సమాజ సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సెలవు. అందరికీ నమస్కారం అండి. జాతీయ యువ దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ నా పేరు శైలజ అండి. నేను మందమారి. ఐఎమ్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆల్సో, అండ్ పంచకర్మ థెరపిస్ట్ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను సుపరిచితురాలనే. అండ్ మీ ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన సార్ వాళ్ళందరికన్నా నేను చాలా జూనియర్ స్టూడెంట్ని. అండ్ నాకు స్వామి వివేకానంద నేను ఒక 2017 వరకు నాకు ఏది తెలియదు. నేను ఒక గృహిణిగానే లైఫ్ లీడ్ చేసిన, 2 పిల్లలు. తర్వాత నేను బయటికి సొసైటీకి కొంచెం బయటికి ఇంటరాక్ట్ అయినప్పుడు యోగా అనేది నాకు పునర్జన్మిచ్చింది. అండ్ మా శ్రీనివాస్ రెడ్డి సార్ వల్ల, సార్ ఎప్పటికీ చెప్తాడు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని. నేను ఋషినో కాదో తెలియదు కానీ మా సార్కి అయితే నేను ఒక ఏకలవ్య శిష్యురాలుగానైతే మారిపోయాను. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్వామి వివేకానంద నాకు ఆ బుక్స్ జస్ట్ ఒక పుస్తకం వరకే తెలుసు. కానీ నేను ఒకరోజు మా సార్తో మాట్లాడే క్రమంలో, ఎలా సార్ మీరు ఇలా రియలైజ్ అయ్యిండ్రు అంటే, ఒక ఫ్యామిలీ లైఫ్ నుంచి మీరు ఎట్లా ఈ లైఫ్కి, ఈ యోగా లైఫ్కి ఎట్లా వచ్చిండ్రు అని అంటే, మా ముదిగుంట ఆశ్రమంలో ఒక బుక్ చూపించిండు, మేల్కోండి అనే ఒక బుక్ చూపించిండు. అప్పుడు నేను ఆ కవర్ పేజ్ మీద ఉన్న స్వామి వివేకానంద పిక్ చూసి, తర్వాత నేను ఆ బుక్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి నేను ఒక 3 days చదివాను. తర్వాత మా సార్లో రియలైజేషన్ ఎలా వచ్చింది అనేది నాకు అర్థమైంది. స్వామి వివేకానంద గురించి మనం చాలా పుస్తకాల్లో చదివాము, కొన్నిసార్లు ఇంత వాళ్ళు కొటేషన్స్ అవి ఇవి చెప్పారు. కానీ మా గురూజీ నాకు చెప్పిన కొటేషన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు భయపడతావో ఆ రోజే నువ్వు ఓడిపోయినట్టు, చచ్చిపోయినట్టు అని. ఒకరోజు నన్ను సిపిఐ భవనంలో మీ అందరి ముందే క్లాస్ చెప్పమన్నప్పుడు, అప్పటికి నేను QCI క్వాలిఫైడ్ టీచరు, ISC క్వాలిఫైడ్ టీచర్ అయినా కానీ గురూజీ ముందు క్లాస్ చెప్పడానికి భయపడిపోయి కొంచెం వణికిపోయాను. ఆ రోజు మా సార్ చెప్పారు, నువ్వు భయపడ్డావంటే ఆ రోజే నువ్వు ఓడిపోయినట్టు అని. నాకు అది ఎప్పటికీ, నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఇక్కడ మాట్లాడాలనుకున్నా, నేను కేరళకి వెళ్ళి థెరపీ నేర్చుకున్నాను. నాకు అక్కడ కూడా ఏదన్నా ముందుకి ఒక స్టెప్ వేద్దాం అనుకున్నప్పుడు, కొంచెం భయం వేసినప్పుడు నాకు ఆ వర్డ్ గుర్తుకొస్తుంది. నేను ఇంత దాకా వచ్చేసి ఇక్కడ ఆగిపోతే ఎట్లా ఉంటుంది అని. నేను ఇక్కడ ఓడిపోయినట్టే కదా, నేను ఓడిపోవద్దు. నేను ఓడిపోతే నేను ఒక్కదాన్ని ఓడిపోయినట్టు కాదు, మనకు విద్య నేర్పిన ప్రతి ఒక్క గురువు ఓడిపోయినట్టే అనే ఉద్దేశంతో నేను ఆ వర్డే నా మైండ్లో పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను. ఆ స్వామి వివేకానందుడు ఎక్కడ ఉన్నాడో ఏమో కానీ, నాకు తెలిసిన వివేకానందుడు అయితే మా శ్రీనివాస్ రెడ్డి సారే. నా ఇన్స్పిరేషన్ ఆల్సో మై సెకండ్ ఫాదర్. నా పునర్జన్మ నాకు ఇచ్చి, నాకు ఒక సొసైటీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను ఈ విద్య నేర్చుకొని నేను బయటకు వచ్చి శైలజ అని అంటే ఒక గుర్తింపు వచ్చింది అని అంటే మా సార్ వల్లనే. అండ్ ఎక్కడికి పోయినా అండి, మేము స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ స్టూడెంట్స్ అని అంటే మాకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవెల్ ఉంటుంది. వేరే వాళ్ళు అంటే ఏదో పక్కకు మాకు వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మా ట్రస్ట్కి ఉండదు. మా ట్రస్ట్కి ఉన్నంత మట్టుకైతే మా గురూజీ ఎంత ఆనెస్ట్గా ఉంటాడో, ఏది ఆశించకుండా ఉంటాడో, ఇది చేసి ఈ ఫలితం రావాలని మా సార్ ఎట్లా నిష్కామ కర్మతోని ఎట్లా మా సార్ ముందుకు వెళ్తాడో, మా సార్ పేరు నిలుపుకుంటూ కూడా నేనైనా, మా వింధ్యా మేడం అయినా, మా తమ్ముడు ప్రదీప్ అయినా, వరంగల్లో వర్క్ చేస్తున్న మా రాజేందర్ అన్నయ్య అయినా, ఎవ్రీ స్టూడెంట్
మేము నా బ్యాచ్ అప్పుడు మా బ్యాచ్ నుంచి ఒక 45-47 మెంబర్స్ బయటికి వెళ్ళారు. ఏ ఒక్కరైనా స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ నుంచి బయటికి వెళ్ళిన ఏ స్టూడెంట్ అయినా ఆనెస్ట్గానే వర్క్ చేస్తారు, నిజాయితీగానే ఉంటారు. మా సార్ ఎలా ఉంటాడో మేము అలానే ఉంటాం. థ్యాంక్ యూ అండి. భయమే మృత్యువు, భయమే పాపము, ఈ ప్రపంచంలో దుఃఖానికి అంతటి భయము మూల కారణం. సో అలాంటి కొటేషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు నీకు శుభాశిస్సులు. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పిండు వాళ్ళ గురువు, వారి గురువు ఎవరైనా రామకృష్ణ పరమహంస. ఆ ఒక్క డైలాగ్ తోటి ఆయన పెళ్లి చేసుకోలేదు, మొత్తం బ్రహ్మచారిగా ఉంటూ ప్రపంచం తిరిగి మొత్తం శాశ్వతంగా మన హృదయాలలో నిలిచిపోయిండు. నేను ఆ కొటేషన్ తీసుకొని మరి నేను పెళ్లి చేసుకున్నా కదా, నన్ను బయటకు పోనీయరు కదా. 24 గంటల్లో 1 గంట సేపు వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్ నేను కూడా మీకు టైం కేటాయిస్తున్నా. సో అందుకే స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ కొంచెం ప్యూరిటీగా ఉంది అని తెలియజేసినందుకు శుభాకాంక్షలు, శుభాశిస్సులు శైలజ. అదే మాదిరిగా 2 నిమిషాలు సంధ్య మేడం గారు. అందరికీ శుభోదయం. మా గురువు గారైన శ్రీనివాసరెడ్డి గారికి, లక్ష్మణరావు సార్ గారికి, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, మళ్ళీ ఇక్కడ ఉన్న నా సోదర సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారములు. స్వామి వివేకానందునికి రామకృష్ణ పరమహంస గురువు అయితే మాకు మాత్రం శ్రీనివాసరెడ్డి సారే గురువు. ఆ సారు ఆయన కొటేషన్ చదివి అలా అయితే మేము సారు చెప్పిన మాటలను విని వారి ఆధ్వర్యంలోనే మేము వెళ్తున్నాం. నేను కూడా ఫ్రీ యోగా చెప్తా. సారు ఒకప్పుడు అన్నాడు, మేడం మీరు కూడా తీసుకోండి ఏమని అంటే, నాకు వద్దు సార్, మీరు ఎలా చెప్పిండ్రో నేను కూడా అలానే చెప్తానని అదే బాటలో వెళ్తున్నా. మాకు ఏదైనా సారు ఆదర్శంగానే ఉంటారు. సారుని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. ఏ ప్రోగ్రామ్ చేసినా ఏది చేసినా కూడా సారు ఆధ్వర్యంలోనే చేస్తాం. స్వామి వివేకానందునికి వాళ్ళ తల్లి భగవద్గీత, పురాణ ఇతిహాసాలు నేర్పించింది. అందులోనున్న మంచితనాన్ని స్వామీజీ తీసుకొని మళ్ళా అట్లానే అతని గురువు దగ్గర బోధన చేసి అతడు పెళ్ళి చేసుకోక అట్లా మన దేశమంతా తిరిగి ఎన్నో విషయాలు నేర్చుకొని మన ఇండియా యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానందుడు. అందుకే అతని బాటలో కొన్ని మంచి విషయాలు తెలుసుకొని మనం కూడా ముందుకెళ్ళి నిస్వార్థ సేవతో చేస్తే ఏదైనా ఫలితం ఉంటుంది. మనం స్వార్థం లేకుండా చేయాలి. ఇదే మాకు తెలిసిన విషయం, మా సార్ దగ్గర నేర్చుకున్న గొప్పతనం. అందుకే మదర్ ఫస్ట్ గాడ్. సో ఫస్ట్ రామాయణ మహాభారత ఇతిహాస గ్రంథాలలో ఉన్నటువంటి కథలు వాళ్ళ తల్లి చెప్పింది. సో ఆ కథలతోటి ఆయన మోటివేట్ అయ్యి మొత్తం తన జీవితాన్ని సమర్పణ చేసి చనిపోయినాక కూడా జీవించున్నాడు అనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ స్వామి వివేకానంద. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు గారు, లక్షటిపేట గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నేను ఈ మధ్యలో ఇండిసిప్లిన్ స్టూడెంట్ని అయినా ఎందుకంటే నేను శబరిమల వెళ్ళిన వారం రోజులు తర్వాత కొంచెం బాడీ ప్రాబ్లం ఉండే, అందుకని ఈ మధ్యలో రావట్లేదు. 15 డేస్ అవుతుంది. సో ముందుగా స్వామి వివేకానందుని జయంతి అందరికీ శుభాకాంక్షలు. వేదికపై ఉన్న మా గురువు గారు శ్రీనివాసరెడ్డి గారికి, మిగతా వక్త రమాదేవి గారికి, సంధ్యా మేడం గారికి, మరియు ముందున్న పెద్దలందరికీ నా నమస్సుమాంజలు. సో భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తత్వవేత్త స్వామి వివేకానందుడు. 1893లో మన యొక్క హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిండు. మనకు సారి చెప్పడం జరిగింది. చికాగో నగరంలో సోదరిమణులారని, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పడం జరిగింది. సో అట్లాంటి వివేకానందుని స్ఫూర్తితోటి సారు ప్రేరణ పొంది, సారు ద్వారా మేము ప్రేరణ పొంది ఇప్పుడు మీరు కూడా ప్రేరణ పొందుతున్నారు. చాలా హ్యాపీ. నేను సార్తోటి 2008 నుండి యోగా కంటిన్యూగా చేస్తున్నాను. నాకు ఒక చిన్న ప్రాబ్లంతో రావడం జరిగింది యోగాకి, సయాటిక ప్రాబ్లంతో. అప్పుడు క్లాస్ చెప్పాలంటే పావు గంట నిల్చోవాలన్నా కూడా చాలా కష్టం అవుతుండే ఆ సయాటిక పెయిన్. అట్లాంటిది ఇప్పుడు భాగ్యనగర్లో 5 గంటలు నిల్చొని హైదరాబాద్ పోగలగా ఆ శక్తి ఉన్నది బికాజ్ ఆఫ్ యోగా.
ఎందుకంటే ఒకసారి ఆ టేస్ట్ వచ్చిన తర్వాత, యోగా అనే టేస్ట్ మన బాడీ లోపల ఎంటర్ అయిన తర్వాత రోజు చేయకుండా ఉండలేం. ఎంత బిజీ ఉన్నా అట్లీస్ట్ నేను సూర్య నమస్కారాలను చేసి వెళ్ళిపోతా. సూర్య నమస్కారం లేదంటే నా 4 ఆసనాలను వేసిపోతా. సిట్టింగ్, స్టాండింగ్, ప్రోన్, సుపైన్ ఇట్లా 4 ఆసనాలను వేసిపోతా. అంటే అది చేయకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. అటువంటి టేస్ట్ను మాకు అందించిన మా గురువు గారికి నిజంగా ఆ జన్మత రుణపడి ఉంటాం. ఎందుకంటే నేను మా లెక్చరర్ల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, ప్రిన్సిపల్గా చేస్తున్నా. అంటే అప్పుడు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేయడం అనేది చాలా కష్టం. ట్రైన్లో వెళ్ళడం, మార్నింగ్ 2 గంటల ట్రైన్ ఎక్కాలి, మళ్ళీ రాత్రి 2 అవుతుండే. అంటే ఈ తెల్లారి మళ్ళీ యథావిధిగా కళాశాలకు వెళ్తుంటిమి, క్లాసులు తీసుకుంటుంటిమి. దీనికి అంతటి కారణం ఏంటంటే ఆ ఎనర్జీ, ఆ యోగ ద్వారా వచ్చిన ఎనర్జీ నన్ను ఆ విధంగా నడిపించింది. సో నన్ను ఇంత తీర్చిదిద్దిన, నన్ను ఇంత ఫిజిక్గా ఉంచిన మా గురువు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. నిన్ననే చెప్పాను నీ గురించి. లక్ష్మారావు గారు వారు ప్రిన్సిపాల్ అండ్ నాయకులు కూడా. సో వారు ఎప్పుడు వస్తారో తెలియదు, వారిని నేను నమ్మలేనని చెప్పి ఆ మేడం గురించి చెప్పాను. సో వారు ఇక్కడికి రాకపోయినా అక్కడ ఉండి కూడా యోగా చేస్తున్నారు అని తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు. సో యోగాతోటి పవర్ వస్తుందని అందరికీ తెలుసు. ఆ పవర్ను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. యువతకు స్ఫూర్తి ప్రదాతమయ్యా స్వామి వివేకానందుడా.